లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. 2003లో ఒక వాట్సాప్ గ్రూప్ లో చూసి అర్చన ట్రావెల్స్ ప్రొపరేటర్ బద్దం భోజారెడ్డి గారి ద్వారా థాయిలాండ్ కి, బ్యాంకాక్ కి 2 టికెట్లు బుక్ చేసుకోవడం జరిగినది. నేను అమౌంట్ ఏమైనా అడిగినా కానీ అమౌంట్ వేయకుండా మీకు టూర్ ఏర్పాటు చేస్తా, లేకపోతే కుదరదు, మీ అమౌంట్ రిఫండ్ రాదన్న. పోలీసులు ఎందుకు తీసుకోపోవడం కారణం అంటే తీసుకోకూడదు ఈ కేసు. ఇలాంటి కన్సల్టెన్సీలు డబ్బులు తీసుకొని మోసం చేసే జరుగుతున్నాయి. వాటి మీద ఖచ్చితంగా నియంత్రణ జరగాల్సిందే. వినియోగదారుని మోసం చేస్తే 6 నెలల జైలు శిక్ష కూడా ఉన్నది. జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా ఉన్నది. ఈ విధంగా కస్టమర్స్ని మోసం చేయడమే కాకుండా కోర్టును కూడా ఖాతరు చేయడం కోర్టు రాలేదు. అసలు మనకు వాళ్ళు ఎవరూ తెలియదు. ఏదో చేస్తామని ఎలా నమ్ముతున్నారు, వీళ్ళు ఎలా డబ్బులు కడుతున్నారు. ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్పారావు గారిని తీసుకోవడం జరిగింది. అప్పారావు గారి మాటల్లో పూర్తిగా అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఏంటి అనేది తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అప్పారావు గారు నమస్కారం అండి. సో ఈ కేసు పూర్వాపరాలు అంటే ఇక్కడ ఏం జరిగింది, ప్రయాణికులు ఎవరు ఎలా బుక్ చేసుకున్నారు, ఏం జరిగిందని పూర్తి కథనాన్ని మాకు ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు గత 2-3 దశాబ్దాల నుంచి సర్వీస్ రంగం బాగా విస్తరిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. అందులో భాగంగానే కొంతమంది దళారులు రంగప్రవేశం చేసి హైదరాబాద్ అడ్డాగా బ్యాంకాక్లో దింపుతాము, అక్కడ నుంచి ఒక 4 రాత్రులు 5 పగళ్ళు వివిధ ప్రాంతాలు తిప్పుతామని ఒక ఆకర్షణీయమైన ప్రకటన విడుదల చేశారు. ఆ ఆకర్షణీయమైనటువంటి ప్రకటన మా క్లయింట్ అయినటువంటి తుమ్మ ఆపరేటర్ గారు చూసి వారిని సంప్రదించడం జరిగింది. ఆ యొక్క ట్రావెల్స్ వాళ్ళు బద్దం భోజారెడ్డి గారు అని హైదరాబాద్లో ఉంటారు. వారి యొక్క కంపెనీ ఉంది అర్చన ట్రావెల్స్ అని. వీరు వారిని సంప్రదించగానే మేము ఇచ్చినటువంటి ప్రకటన నమ్మండి, మీకు ఈ విధంగా మేము సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామంటే మా వాళ్ళు మొదటి తప్పాక ఒకసారి వాళ్ళకి అమౌంట్ పే చేశారు. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత 2024 ఫిబ్రవరి 23 తర్వాత వాళ్ళకి ఫోన్ ఎత్తడం మానేశారు. మానేసిన తర్వాత వీళ్ళు ఒకసారి వ్యక్తిగతంగా కూడా హైదరాబాద్ వాళ్ళ ఆఫీసుపై కన్సల్ట్ అయ్యారు. అక్కడ కూడా సమాధానం రాలేదు. వారు విసిగి వేసారి ఇక వినియోగదారుల ఫోరం దగ్గరికి వస్తే ఎలా బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని సంప్రదిస్తే నేను మాకు సహచరుడు ఎక్కువ ప్రజల కేసులు ఎక్కువ వాదిస్తూ ఉంటారు, సామాన్య ప్రజల కేసు నరేంద్ర స్వరూప్ గారు మేము కలిసి వినియోగదారుల ఫోరం కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత కేసు పూర్వాపరాలు పరిశీలించి వినియోగదారుల ఫోరం నుంచి జడ్జి గారు వాళ్ళ సంబంధిత ఆ మోసగాళ్ళకి నోటీసులు పంపించారు. కోర్టు నుంచి నోటీసులు పంపించిన నోటీసులు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా కస్టమర్స్ని మోసం చేయడమే కాకుండా కోర్టును కూడా ఖాతరు చేయడం కోర్టుకు రాకపోయిన తర్వాత అయినా కూడా కోర్టు వారి కోసం 2 సార్లు వాయిదాలు వేసి ఆఖరిసరికి కేసు ఫైనల్ డిగ్రీ చేశారు. వాళ్ళు వినియోగదారుని అయినటువంటి మా క్లయింట్ని మోసం చేశారని డిగ్రీ ఏం చేశారంటే వారు తీసుకున్న డబ్బుల్ని తో పాటు 20,000 రూపాయలు కోర్టు ఖర్చుల కింద మా క్లయింట్కి చెల్లించమని కోర్టు వారు ఆర్డర్ వేశారు. కన్సూమర్ కోర్టు దాకా వచ్చి దీనికంటూ ఒక వినియోగించుకోవాలని చెప్పి అనే విషయంలో మాత్రం చాలా అవేర్నెస్ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. దాని మీద మీరేమంటారు? భారతదేశంలో చట్టాల మీద అవగాహన తక్కువగా ఉంది మన ప్రజానీకానికి. వీళ్ళు ఎప్పటికప్పుడు కనీస చట్టాలు, వినియోగదారుల చట్టాలు, భారతీయ శిక్షా స్మృతి చట్టాలు, భారతీయ సాక్ష్య చట్టాలు కనీసం మినిమం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సామాన్య ప్రజలు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు జరిగితే ముందుకు వాళ్ళ సమీపంలో ఇలాంటి ప్రజలతో తిరిగే వ్యక్తుల్ని, తర్వాత ఇంకొంచెం అవగాహన ఉంటే సమీపంలో ఉంటే న్యాయవాదులను సంప్రదించి ఇలాంటి మోసాలకి ఎలా విధంగా ఎలా వాళ్ళని అడ్డుకట్ట వేయటం కానీ ఆ మోసగాళ్ళ బారి నుంచి న్యాయం ఎలా పొందాలన్న దాని మీద అవగాహన తీసుకుంటే సంబంధిత న్యాయ వ్యవస్థ దగ్గరికి పోతే బాగుంటుందని నా యొక్క ఆలోచన. మనం ఎవరైనా ఆ ఆకర్షణీయమైన పథకాలు వచ్చినాయి అంటేనే అందులో ఏదో మతలబు ఉన్నట్టు అర్థం అవుతుంది. అసలు మనకు వాళ్ళు ఎవరూ తెలియరు. ఏదో చేస్తామంటే అసలు ఎలా నమ్ముతున్నారు, వీళ్ళు ఎలా డబ్బులు కడుతున్నారు. కాబట్టి ముందుగా వినియోగదారుడు కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఎలా ఏర్పాటు చేయగలుగుతున్నారు, వాళ్ళ యొక్క గత చరిత్ర ఏంటి, ఆ విధంగా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి వినియోగదారుడి మీద ఉన్నదని నా యొక్క భావన. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సామాన్య లాయర్స్ అనేవాళ్ళు సామాన్యులకి మేము ఉన్నామనే ఒక ధైర్యాన్ని ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయము. థ్యాంక్ యూ సో మచ్ సార్.